సో గాయస్ ఏంటంటే మేము లేచాను పొద్దున్నే సన్నీళ్ళతో స్నానం చేసి వణుక్కుంటా బయటకు వచ్చాను అలా సరదాగా. మా గురుసామి అన్నాడు మనం ఈ రంగులు ఆడుకుని ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోవాలని. సరే బయటకు వచ్చినాము, రంగులు ఆడుకున్నాం, బాగానే ఉంది అంతా. సో నాకేమో నెత్తికి అయ్యి కట్టారు, చేతికి ఆకులు ఇచ్చిండ్రు, ఆకులు ఇచ్చి సో స్వామి నేను మాట్లాడుతుంటే మధ్యరంగా నా ముఖానికి ఈ బూత్ అయితే కొట్టేశాడు. తర్వాత నవ్వుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోయాం. ముందుకెళ్తే టెంపుల్ ఉంది, టెంపుల్లోకి వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. సో వెళ్ళంగానే సో అన్ని స్వామి చెప్తున్నాను, నాకు అర్థమవుతుంది, కొంచెం కొంచెం అర్థం కావడానికి అది వేరే విషయము. సో అలాగే ముందుకు వెళ్తున్నాం, వెనకాల డప్పులు వాయిస్తున్నాను, మా వాళ్ళు ఆకులు కొమ్మలు పట్టుకొని నాకు ఇచ్చాను. నేనేదో వాళ్ళతో తమాషలు ఆడుకుంటే అట్లా జవకు చేసుకుంటా ముందుకు వచ్చాను. సో రాగానే గుడి వచ్చిందనమాట, గుడిలోకి వెళ్ళిపోయాం లోపలికి. చూడండి స్వామి, ఈ స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి టెంకాయ కొట్టి మేము స్టార్ట్ చేయాలి ఫస్ట్ అడుగు. సో స్టార్ట్ చేసి బయటికి వచ్చాం. బయటికి వస్తేనే ఈయన ఓవర్ స్వామి అని ఒక స్వామి ఉంటాడు. సో ఈయన అయ్యప్ప స్వామి శిష్యుడు అంట. సో స్వామి కాడికి వచ్చే వాళ్ళని ఈయన కూడా దర్శనం చేసుకుని వెళ్ళాలని అందరూ చెప్పేవాళ్ళు. సో మేము అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి సో స్నానం చేయడానికి పిల్లలతో సరదాగా ఉంచే జోక్ ఆడుకుని తర్వాత వెళ్ళిపోదామని చేతిలో ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టేసి ఇంకా నేను బయలుదేరిపోయాను. ఓకే, తర్వాత స్టోరీ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.